ఇట్లా స్లైస్గా కట్ చేశాను. ఇప్పుడు వీటికి మనం చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టి మనము మ్యారినేట్ చేయాలన్నమాట కారాన్ని. ఓకే, సో దీన్ని ఇట్లా ఇట్లా చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలాగా. సో దీంట్లోనే ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. ఓకే, ఇది వెల్లుల్లిపాయ కారం అంతే. ఓకే, సో ఇప్పుడు దీనికి మనం ఇట్లాగా ఇలా తీసుకొని ఇట్లా ఇట్లా పట్టించేద్దాం. చెయ్యి మండుతుంది చూసుకోండి. ఇలాగా ఫ్రంట్ బ్యాక్ బాగా పట్టించుకోవడం. మనం దీన్ని ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ ఇలా వదిలేసి, సో జాగ్రత్తగా. ఓకే, మేబీ మన దగ్గర కొద్దిగా గ్రేవీ అక్కడ కూర మిగిలింది, అదే సారీ కారం మిగిలింది కదా, దీనికి ఎక్కువ రాత్రికి నెయ్యి వేసానండి పైన. నెయ్యిని ఇలా స్ప్రెడ్ చేద్దాము.